వాళ్ళకి ఇద్దరికి నమస్కారములు. మా పాప నిన్న ఉదయం చూపించుకొని చెకప్కి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మని తక్కువ జాయిన్ కమ్మన్నారు. పెయిన్స్ రాకుండా కూడా జాయిన్ చేసుకొని మళ్ళీ ఇంజక్షన్లు ఇచ్చుకుంటూ బాగానే చేస్తున్నారు మేడం. ఆపరేషన్ చేయమని అడిగినా కూడా చేయలేదు. ఎక్సర్సైజ్ చేపించి నార్మల్గా అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు అని మిషన్లు పెట్టి హార్ట్ అందుకు చూసుకుంటా పిల్లల లోపల ఎట్లుంది అని బాగానే చూసుకున్నారు మేడం. కేర్ బాగా తీసుకుంటున్నారు. హాస్పిటల్లో సామాన్యంగా సాధ్యమైనంత వరకు మామూలు డెలివరీకే ప్రయత్నిస్తున్నారు. కానప్పుడే ఆపరేషన్ అనేది చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. నాకు ఇట్లా హెల్ప్ చేసి కోపగించుకోండి. నర్సులు అందరు సపోర్ట్ బాగుంది మేడం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరు కోపగించుకోకుండా అందరూ బాగా సహకరిస్తున్నారు. ఆపరేషన్ చేయమని పేషెంట్ ఎంత అడిగినా కూడా చేస్తున్నాం, అదో ఓపీ డాక్టర్ వస్తున్నాడు నీకు మత్తు ఇస్తున్నారు కిందికి తీసుకుపోతామని మా పిల్లకి కూడా ఓర్పుగా అట్లన్నా వాళ్ళు కొంచెం పెయిన్స్ లో కొంచెం పక్కకు వస్తారని మేడం బాగానే చెప్తున్నారు మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నేను నార్మల్ డెలివరీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. వీళ్ళందరూ నార్మల్ డెలివరీనే. నేను అనురాధ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ, తను మహబూబ్ సున్ని ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ, తను సుప్రజ సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ. అంటే మేము ఇది నార్మల్ డెలివరీ ప్రమోషన్ కోసమో అలా చేయట్లేదు. ఈ వీడియో జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మీ అందరికీ మేము ముందే చెప్పామా 100% అవుతుంది అని? ముందే చెప్పాం కదా, 70% వరకు చెప్పగలం. మిగతా ప్రాసెస్ 30% పెయిన్స్ వచ్చినాక తెలుస్తుంది. సో నార్మల్ డెలివరీ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ నుంచి చెకప్స్ నుంచి హెల్దీ బేబీ, హెల్దీ మదర్, అంటే అన్హెల్దీ వెయిట్ గెయిన్ అవన్నీ లేకుండా, మదర్కి బేబీకి ఏం కాంప్లికేషన్స్ లేకుండా, ప్లస్ లేబర్ ప్రాసెస్లో కూడా కాంప్లికేషన్స్ ఉండకుండా, అంటే హార్ట్ బీట్ డౌన్ అవ్వడం కానీ, బేబీ లోపల ఆమె కొంచెం అంటే మోషన్ పాస్ చేయడం కానీ, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు పైన వార్డులో సిజేరియన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నార్మల్ డెలివరీ ఒక్కటే అని కాదు, వాళ్ళు కూడా కొందరికి బేబీ హార్ట్ బీట్ డౌన్ అవ్వడము, కొందరికి బేబీ మోషన్ పాస్ చేయడము, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది ఒక్క మనిషి మీద, ఒక డాక్టర్ మీద, ఒక పేషెంట్ మీద డిపెండ్ అవ్వదు. పాజిటివ్ యాటిట్యూడ్ డాక్టర్ పట్ల, పేషెంట్ అటెండర్స్ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, పేషెంట్ని ఎంకరేజ్ చేయాలి. అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ లేబర్ కూడా ఇంపార్టెంట్. ముందే 9th మంత్లోనే 8th మంత్లోనే నీకు 100% నార్మల్ అవుతుంది అని చెప్పడం అసలు ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంకొకటి మ్యామ్, కొందరు డాక్టర్లే నార్మల్ చేస్తారు, కొందరు చేయరు, అట్లాంటిది ఉంటుందా మ్యామ్? అసలు డాక్టర్లు అందరూ కూడా, గైనిక్ డాక్టర్స్ అందరూ నార్మల్ చేయడానికే ట్రై చేస్తాము. నార్మల్ కానప్పుడు అంటే మదర్కి కానీ బేబీకి కానీ ఏ రకంగా అయినా రిస్క్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయితేనే సిజేరియన్కి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎటువంటి రిస్క్ లేకుండా ఇద్దరు కూడా హెల్దీగా ప్రోగ్రెస్ అవుతారు, అవుట్కమ్ ఇద్దరిది కూడా బాగుంటుంది అన్నప్పుడు 100% నార్మల్ డెలివరీని సిజేరియన్ కన్వర్ట్ చేసే డాక్టర్స్ ఎవరు ఉండరు. అది ప్రజలందరూ దీన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. చెప్పి కంగ్రాట్స్ మేడం, బాగా మామూలు కనిపించినాం మేడం. అయితే లేదా సక్సెస్. అమ్మాయి మార్నింగ్ ముందు రోజు సాయంత్రం అడ్మిట్ అయింది పేషెంట్. మరుసటి రోజు నైట్ అంటే ఆఫ్టర్ 24 hours నైట్ 10:30 దగ్గర దగ్గర దాని ముందు ముందు రోజు మార్నింగ్ నుండి నెక్స్ట్ డే నైట్ వరకు మనం ట్రై చేస్తే నార్మల్ డెలివరీ అయింది. సో ప్రోగ్రెస్ అయ్యేది ఉంటే ఈ టైం లిమిట్ అనేది కూడా ఉండదు. మా ఖచ్చితంగా బేబీ మదర్ ప్రోగ్రెసివ్ గా టైం ఎంతైనా కూడా తట్టుకుంటా ఉంటే కనుక మనం ఎంతసేపు అయినా చూసి నార్మల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఆ టైంలో ఈ మధ్య టైంలో ఒకవేళ బేబీ హార్ట్ డౌన్ అవ్వడం కానీ, మదర్ వీక్ అయిపోయి ఇంకా స్ట్రెయిన్ చేయలేను, లేదు తనకు బీపీ హై అవ్వడం కానీ అట్లాంటి ఇష్యూస్ ఉంటే అంత టైం చూడలేము. సో ఎంత టైం చూడాలనేది కూడా పేషెంట్ మదరు కండిషన్ బట్టి అది మనము ఇట్లా గిరిగీసినట్టు డాక్టర్లు డిసైడ్ చేసేది కాదు. 10:30 వరకు పోరాడింది మేడం, రాత్రి 10:30 వరకు. అయితే బాగా ఇబ్బంది పడింది పాపం, ఎత్తింది కూడా. మళ్ళీ అందరూ మాట అన్నారు, ఇట్లా చేపించుకొచ్చినారు అట్లా చేపించుకొచ్చినారని. ఇంటెన్షన్ ఉంది కాబట్టి అంతసేపు పెయిన్ అయినా కూడా భరించింది. పేషెంట్ కోఆపరేషన్ ఉండాలి, అట్లే బేబీ కూడా కోఆపరేట్ చేయాలి. అంతసేపు పెయిన్ పడుతున్నా కూడా బేబీ కోఆపరేట్ చేయకుండా హార్ట్ డౌన్ అయితే ఏడవలేదు అనుకోండి, ఎంత నార్మల్ చేసినా సిజేరియన్ చేసినా వేస్ట్. బేబీ హెల్దీగా ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత నార్మల్ చేయడం సెకండ్ ఇంపార్టెంట్.